అబ్బా ప్రశాంత్ నీల్ సినిమా మొత్తం ఒక ఎత్తు, లాస్ట్లో మీరు చూపించిన క్లైమాక్స్ అండ్ ఆ క్లైమాక్స్ నుంచి సెకండ్ పార్ట్ని అనౌన్స్ చేసిన విధానం ఇంకొక ఎత్తు అనమాట. బాబు ఈ సినిమాలో చాలా వైలెన్స్ ఉంది నాయన. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చిన ప్రతి ఎలివేషన్ దగ్గర భయంకరమైన వైలెన్స్ ఉంటుంది. దానికి ముందు మీరు రెడీ అయిపోండి అనమాట. ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం ఒక పెద్ద ట్రీట్ ఇచ్చాడు మన ప్రశాంత్ నీల్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ యాక్చువల్గా ఈ సినిమాలో మంచి హెవీ బ్లాక్తో స్టార్ట్ అయ్యి ఒక మంచి ఎపిసోడ్తో, దాని తర్వాత ఒక 1 hour వరకు బాబు ఏంట్రా నైనా బిల్డప్లు వస్తూ ఉంటాయి, బిల్డప్లు ఇస్తూ ఉంటారు, అసలు హెవీ స్క్రీన్ ప్లే నడుస్తూ ఉంటుంది, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అసలు ఏంట్రా ఈ బిల్డప్ ఏంట్రా బాబు, ఈ బిల్డప్లు కొంచెం ఎక్కువ అవుతున్నాయిరా బాబు, అసలు ఏం జరుగుతుందిరా బాబు అన్న కైండ్ ఆఫ్ హెవీ బిల్డప్ సీన్స్ నడుస్తూ ఉంటాయి అనమాట. కొన్ని బిల్డప్లు అయితే మనకి ఫస్ట్ 1 hourలో అసలు ఇప్పుడు ఈ బిల్డప్ ఇక్కడ నార్మల్గా ఉన్న సీన్కి కూడా ఇంత హెవీ బిల్డప్ ఎందుకురా బాబు అనే కైండ్ ఆఫ్ బిల్డప్లు ఫస్ట్ 1 hourలో వస్తూ ఉంటాయి. అక్కడ 2-3 సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారనమాట. ఆ క్యారెక్టర్స్ కూడా మనకు కొంచెం ఇరిటేటింగ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్సే. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది నేను ఏ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా ఫస్ట్ హాఫ్కి హైలైట్ ఈస్ ద ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చిత్త కొట్టారు అని చెప్పాలి. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లో మనకి ప్రభాస్ని చూపించిన ఒక 2-3 షాట్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ వర్కౌట్ అయిందిరా బిల్డప్, అదిరిపోయిందిరా బిల్డప్, అసలు సూపర్ ఎలివేషన్ రా అనుకునే సీన్ ఇంటర్వెల్ సీన్ అండ్ ఇంకొక సీన్ అనమాట. ఇంకా మిగతా బిల్డప్ అంతా మనకి ఫస్ట్ హాఫ్ని నడిపించడానికి వచ్చే బిల్డప్ లాగానే అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో చాలా డ్రామా ఉంది, చాలా స్టోరీ ఉంది. అసలు కాన్సర్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం సెకండ్ హాఫ్లో అబ్బో ఈయనంట్రా బాబు కాన్సర్ మీద ఎంత పెద్ద హోంవర్క్ చేశాడా అనేటట్టు అనిపించింది అనమాట. కాకపోతే కాన్సర్లో వీళ్ళున్నారు వాళ్ళున్నారు, ఆ ట్రైబు ఈ ట్రైబు, ఇది జరిగింది అది జరిగింది, అది ఇది ఇది అది అది ఇది అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మనకి టక 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 చెప్పేస్తూ ఉంటారనమాట. అక్కడ కొంచెం ఫాలో అవటం జాగ్రత్తగా మనం కొంచెం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అసలు వీళ్ళందరినీ ఏం చేస్తాడరా బాబు, ఎంతమంది క్యారెక్టర్లు ఉన్నారేంటారా నైనా, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు సెకండ్ హాఫ్లో స్టోరీని ఎటువైపు పట్టుకెళ్లాలనుకుంటున్నారు అని మనకి డౌట్ వచ్చేటట్టు ఆ ఎక్స్ప్లెనేషన్తో సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. బట్ సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్స్ అందరినీ బాగానే వాడుకుంటూ స్టోరీని కొంచెం ఇంట్రెస్టింగ్గానే మనకి సెకండ్ హాఫ్లో ముందుకు తీసుకెళ్లారనమాట. సెకండ్ హాఫ్లో కూడా ఎలివేషన్ తర్వాత ఎలివేషన్, ఎలివేషన్ తర్వాత ఎలివేషన్ లాగా కాకుండా మనకి స్టోరీని నడిపిస్తూ స్టోరీ మధ్యలో ఎలివేషన్స్ పడినాయి. సెకండ్ హాఫ్లో ఒక 2 ఎలివేషన్స్ అయితే అదిరిపోయినాయి అని చెప్పాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్స్ విచ్ వీ సా ఇన్ ద రీసెంట్ టైమ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమాలో ఉన్న స్టోరీ ఏదైతే ఉందో, ఆ మెయిన్ క్రక్స్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ని అలా టచ్ చేసి ఈ సినిమా క్లైమాక్స్ని ఒక రేంజ్లో మనకి ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఒక రేంజ్లో సెకండ్ హాఫ్ని అనౌన్స్ చేసి ఒక ఫెంటాస్టిక్ క్లిఫ్ హ్యాంగర్తో ఈ సినిమాని సూపర్గా ఎండ్ చేశాడనమాట విత్ ఆల్ ద క్యారెక్టర్స్. అసలు కాన్సర్లో ఈ క్యారెక్టర్స్ అందరి గురించి ఎందుకు ఇంతలాగా స్ట్రెస్ చేస్తున్నాడు అనేది మనకి ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే ఓకే దీనికోసం అనేటట్టు సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ని ఎండ్ చేశాడనమాట. ఇంకా ప్రభాస్ని ఈ సినిమాలో ఫెంటాస్టిక్గా చూపించాడు మన ప్రశాంత్ నీల్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. డైలాగులు తక్కువగా పెట్టి ఉన్న డైలాగుల వరకు పర్ఫెక్ట్గా పెట్టి ప్రభాస్ కట్అవుట్ని మాత్రమే వాడుకుంటూ ఆ కట్అవుట్ని కూడా తెగ ఇబ్బందులు పెట్టేయకుండా అలా స్టాండ్ స్టిల్గా చూపిస్తూ సూపర్గా ప్రభాస్ని మనకి చాలా రోజుల తర్వాత మనం అబ్బా రెబల్ స్టార్ని ఇలా కదరా మనం చూడాలనుకుంటున్నాం అన్న ఫీలింగ్లో రెబల్ స్టార్ని మనకి చూపించాడు. పృథ్వీరాజ్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్. పృథ్వీరాజ్ దీనికోసం ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాడు, ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశాడు అనేటట్టు పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఉంది. పృథ్వీరాజ్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ యాంగిల్ని కూడా సూపర్బ్ గానే వాడుకున్నాడు ఈ సినిమాలో అని చెప్పాలి. మన ఈశ్వరీ రావు కూడా చాలా మంచి రోల్ ప్లే చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంచెం హెవీ డైలాగులు ఉంటాయన్నమాట, హెవీ బిల్డప్లు ఉంటాయి. మాటికి ఏం ఎంట్రీలు ఏంట్రా బాబు అనేటట్టు కొంచెం ఎక్కువే స్కోప్ ఇచ్చారు ఫస్ట్ హాఫ్లో అనేటట్టు ఆవిడ క్యారెక్టర్ ఉంది. బట్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దట్ మదర్ రోల్ అని చెప్పాలి. అండ్ శృతి హాసన్ని జస్ట్ అలా వాడుకున్నారనమాట. ఆ అమ్మాయి పెద్ద పీకిందేమీ లేదు, జస్ట్ అలా కూర్చొని రియాక్ట్ అవడం తప్ప చేసిందేమీ లేదు శృతి హాసన్ అని చెప్పాలి. జగపత్ బాబుకున్న స్క్రీన్ స్పేస్ తక్కువ, బట్ ఆ స్క్రీన్ స్పేస్లో ఆయన ప్రెజెన్స్ని ఆయన డెఫినెట్గా మనం ఫీల్ అయ్యేటట్టు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పాలి. ఇంకా శ్రీయారెడ్డి కూడా ఒక మంచి రోల్ ప్లే చేశారు. అండ్ ఆమె కూడా ఆమెకున్న స్క్రీన్ స్పేస్ని సూపర్గా వాడుకుంటూ మంచి రోలే ప్లే చేశారు అని చెప్పాలి. బాబీ సింహ అండ్ మిగతా క్యారెక్టర్స్ ఉన్నారనమాట. వాళ్ళకి ఇక్కడ మనకి ఈ సినిమాలో ఇచ్చిన స్కోప్ తక్కువే, బట్ వాళ్ళ ప్రెజెన్స్ అయితే వాళ్ళు ఫీల్ అయ్యేటట్టే యాక్ట్ చేశారు వాళ్ళు కూడా.
కాకపోతే వాళ్ళని సెకండ్ పార్ట్లో కొంచెం ఎక్కువగా వాడతాడా, ఏం చేస్తాడు అనేది మనం వేచి చూడాలన్నమాట. బాబీ సింహాకి మాత్రం ఒక మంచి రోలే పడింది, ఆయన లుక్ కూడా అదిరింది ఈ సినిమాలో అని మనం చెప్పొచ్చు. ఈయనకి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ గెటప్ ఇచ్చారా అనేటట్టు కొంచెం ఒకళ్ళిద్దరు ఉన్నారు. అది మీరు సినిమా చూసి తెలుసుకోండి ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనేది. ఇంకా మన రవి బసూర్ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం దద్దరిల్లిపోయింది, అదిరిపోయింది. మెయిన్గా ఎలివేషన్ షాట్స్, సెకండ్ హాఫ్లో ఒక ఎలివేషన్ షాట్స్ అయితే గూస్ బంప్స్ ఇచ్చే ప్రెజెంటేషన్, గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన రవి బసూర్ ఇచ్చాడు సెకండ్ హాఫ్. అండ్ మెయిన్గా ఆ క్లైమాక్స్లో ఆ క్లిఫ్ హ్యాంగర్ అండ్ సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఫర్ జస్ట్ ఎలివేషన్స్ కోసం వాడుకున్న బిల్డప్ ఇచ్చి 2-3 ఎలివేషన్సే పడిన స్టోరీ అంతగా ముందుకి సాగని జస్ట్ స్క్రీన్ ప్లేలో ఏదో చూపిస్తూ బిల్డప్లు ఇచ్చుకుంటూ వెళ్ళిన ఫస్ట్ హాఫ్ విత్ గ్రేట్ 2 ఎలివేషన్స్, నైస్ ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ హెవీగా ఇన్బిల్ట్ అయిన సెకండ్ హాఫ్లో ఉన్న స్టోరీ విత్ సమ్ ఫెంటాస్టిక్ ఎలివేషన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్, అది కూడా ఒక 2-3. అండ్ లాస్ట్లో వచ్చే ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెల్ ప్లేస్డ్ క్లిఫ్ హ్యాంగర్ ఫర్ ద సెకండ్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ అండ్ రెబల్ స్టార్ కోసం, ఆయన కట్అవుట్ కోసం, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కోసం అండ్ మన ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ని చూపించిన ఆ ఎలివేషన్ షాట్స్ కోసం మీరు సినిమాలో ఉన్న వైలెన్స్ ని ఓకే వి విల్ యాక్సెప్ట్ ఇట్ అని, ఆ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఆ హెవీ బిల్డప్ యాక్షన్ సీన్స్ ని కూడా మీరు ఓకే భరిస్తాము అనుకుంటే మీరు వెళ్ళి ఈ సినిమాని చూడొచ్చు అనమాట. ఎలివేషన్స్ విల్ డెఫినెట్లీ సాటిస్ఫై యూ. అండ్ ప్రభాస్ ఫ్యాన్ అయితే మీరు కాల్ ఎగరేసుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ప్రభాస్ కోసం అండ్ ఎలివేషన్స్ కోసమే ఈ సినిమాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ సినిమాని చూసి బయటకు వచ్చేస్తారు అనమాట. అండ్ అండర్లైన్ స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఉగ్రం సినిమా చూడలేదు, సో నాకు ఈ సినిమా ఉగ్రం సినిమా స్టోరీనా ఏమిటి అనేది నాకు అస్సలు తెలియదు. సో అదనమాట సంగతి. సల్లా నేను ఇప్పుడు డంకీకి పరిగెట్టాలి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. డంకీ రివ్యూ ఇస్ కమింగ్ వెరీ సూన్. సో చూసేయండి అమ్మా, చూసేయండి, మర్చిపోకండి చూసేయండి. వెళ్తాను. డంకీ ఇస్ వెయిటింగ్. డంకీ.